మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుడు ఇది కాలాన్ని మనకిచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాంశము, జ్ఞానుల మనస్సు ఎక్కడ ఉంటుంది, లేకపోతే జ్ఞానుల మనస్సు ఎవరి మీద ఉంటుంది అనేది మన వాక్య భాగం చూసుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మధ్య ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ చదవబడిన లేఖన భాగంలోనే ఆన్సర్ వచ్చేసింది. అంటే జ్ఞానుల మనసు ఎప్పుడైనా ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది అంటున్నాడు. ఇదే లేఖనాల్లో చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం ప్రసంగి 2వ వచనంలో, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని అంటున్నాడు. చూడండి, మనము ఎక్కువగా విందులు వినోదాలకు ఎక్కువ తిరుగుతూ ఉంటాం. అయితే మనం చాలా చక్కగా రెడీ అయ్యి వెళ్ళిపోతాం. సంతోషకరమైనటువంటి వాటి మీద ఎక్కువ మనసు పెడతాం. అది జ్ఞానం కలిగిన మనసు కాదంటున్నాడు దేవుడు. జ్ఞానం కలిగిన మనసు ఏందంటే, ఎవరైతే దుఃఖముగా ఉంటారో, ఎవరైతే వేదనతో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ మధ్యకి వెళ్తారంట, వాళ్ళతో సమయం గడుపుతారంట. ఈ లోకంలో మనము ఎక్కువగా పార్టీలు, వినోదాలు ఇవి ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు బలహీనులైన వారి మీద మరి వారిని బలవంతులుగా చేయటానికి తన ఆశ్రయ దుర్గముగా, విరిగి నలిగిన వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా, దేవుని యొక్క వారసులుగా, రక్షించబడిన వారిగా మన మనసు అనేది నిజంగా కష్టాల్లో ఉన్న వారి మీదే ఉండాలి, వేదనలో ఉన్న వారి మీదే ఉండాలి. భక్తుడైనటువంటి సొలొమోను కూడా ఏం చేసేవాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోక విషయాల మీద మనసు పెట్టి ఆయన ఎన్నో విషయాల్ని అభ్యాసం చేశాడంట. చూడండి, ఇక్కడ ప్రసంగి 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించిన, అయితే ఇదియు గాలికి ప్రయాసపడుటి అని తెలుసుకుంటుని, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే తన మనసు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఎక్కువ పెట్టాడంట. అందుకనే ఆయన ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ నేను ప్రయాస అంతా కూడా వ్యర్థమే, బ్రతుకుట నాకు అసహ్యం అవుతుందని ఈ 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో సంతోషించవచ్చు, ధనముతో, లేకపోతే డబ్బుతో, లేకపోతే అనేక రకాలైనటువంటి అధికారముతో, లేకపోతే అనేక రకాలైనటువంటి మనుషులతో మనం సంతోషించవచ్చేమో, కానీ అది ఎప్పటికీ నిలవదు. కానీ ఇది నిలిచేది, మనకి క్రియాఫలము దేవుని దగ్గర వచ్చేది ఏందంటే, ఎవరైతే బలహీనులు వారిని బలపరచడానికి ప్రయత్నించాలి, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారిని ఓదార్చడానికి ప్రయత్నించాలి. అదే జ్ఞానుల మనసు వారి మీదే ఉంటుందంట. కాబట్టి నిజంగా మనం దేవుని జ్ఞానం కలిగిన వారం కాబట్టి మనం ఎప్పుడైనా సరే బలహీనుల్ని, డిప్రెషన్లో ఉన్నవారిని, లేకపోతే బలహీనంగా ఉన్నవారిని ఓదార్చాలి, బలపరచాలి. అది నిజమైనటువంటి దేవుని యొక్క మనసు. అలాంటి మనసుతో మనం కూడా కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా, స్తోత్రం. ఈ లోకంలో మేము సంతోషమైన విషయాల మీద ఎక్కువ దృష్టి ఉంచుతాం, కానీ దుఃఖకరమైన విషయాల మీద దృష్టి ఉంచం ప్రభా. అనేక మంది ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలతో ఉన్నారు. అది మరణకరమైన వేదన కావచ్చు, అనారోగ్యమైన పరిస్థితులు కావచ్చు తండ్రి, లేకపోతే అయినా మరి కష్టాల్లో, వేదనలో, బాధల్లో ఉన్నవారు కావచ్చు నాయన. వారిని ఓదార్చి బలపరచమని తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి మనసును మా అందరికి దయచేయండి ప్రభా. అప్పుడే నిజమైన జ్ఞానులుగా మేము ఎంచబడతాం. కృప చూపించి మీ సన్నిధి తోడుగుంచి మీ మనసు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శిక్ష చేరువానుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుని దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.